అండ్ విష్ణు గారు, మీరు నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఒక హీరోయిక్ క్యారెక్టర్ కాకుండా నేను హీరోగానే ఎస్టాబ్లిష్ అవ్వాలి అని కాకుండా హీరో క్యారెక్టర్స్ చేస్తున్నారు, ఫ్రెండ్ క్యారెక్టర్స్ చేస్తున్నారు. జస్ట్ ఆ క్యారెక్టర్ ఇంపార్టెన్స్ మీరు చేయగలని అనిపిస్తే చేస్తున్నారు. సో మీకేం అనుమానం కానీ, అంటే నేను హీరోగా ఉండిపోవాలి అవి చేస్తే, ఈ కైండ్ ఆఫ్ ఉంటాయి ఆలోచనలు ఉంటాయి కదా, అవి చేస్తే మళ్ళీ ఇవి రావేమో సంథింగ్ అలా మీకు అనిపించదా? అసలు అలా ఆలోచించాను. అలాగా అంటే క్యారెక్టరే చూస్తా, అంటే అది నాకు సూట్ అవుతుందో లేదో చూసుకుంటా బేసిక్గా. కొన్నిసార్లు మంచి క్యారెక్టర్లు హీరో కింద మంచి వచ్చినా కూడా నేను సూట్ అవునని చేయను. అనవసరంగా నేను బాడీ చేసిన అవుతానని చెప్పి జెన్యున్గానే నాకు అది సెట్ అవ్వకపోతే నేను చేయను. ఇంతకుముందు మేము ప్రతినిధి నాకే వచ్చింది ముందు, అది నాకు సూట్ అవుతుంది, నాకు తెలిసి అది రోహిత్ లాంటి వాళ్ళు చేస్తే చాలా బాగుంటుంది. సో రోహిత్ నా ఫ్రెండ్, రోహిత్ పంపించా. అలా చిన్న చిన్నవి ఉన్నాయి, అలా జరిగింది. చాలా నాకు సూట్ అవని అంటే నేను చేయనండి. చేసి పాడు చేసి వాళ్ళందరి కెరీర్లు పాడు చేసిన అవుతానని లోపల ఫీల్ అయిపోతా. సో నాకు సూట్ అయి నేను చేయగలుగుతాను అనిపిస్తే చేస్తాను ఏదైనా. అండ్ స్క్రిప్ట్ విన్నాక స్క్రిప్ట్లో మీరు ఇన్వాల్వ్ అవుతారా అంటే మేకింగ్ టైంలో? లేదు, ఏదైనా అడిగితే తప్పకుండా ఇన్వాల్వ్ అవుతాను. ఏదైనా అడిగారంటేనే, లేదంటే అసలు నేను మాట్లాడాను చేంజ్ చేశాను ఏం చెప్పండి. అప్పట్లో కూడా ఉండేవాడు, దాంట్లో మీ ఇన్వాల్వ్మెంట్ ఎంత ఉంది ఎడిటింగ్ టైంలో కానీ స్క్రిప్ట్ చేంజెస్లో కానీ? ఇన్వాల్వ్మెంట్ అంటే సాగర్ కూడా బాగా క్లోజ్ అనమాట. మేము అది చిన్న లైన్ ఉన్నప్పటి నుంచి మేము ట్రావెల్ అయ్యాం దాంతో. సో రెగ్యులర్గా ఫిల్మ్ అది మన ఓన్ ప్రొడక్షన్లో చేసాం. సో ఫిల్మ్ ప్రాసెస్ అంతా కూడా ఉండేవాడిని. అండ్ ఆ మూవీ యాక్చువల్లీ ఆయన తీసిందంతా ఒక 3.5 hours ఎంతో మూవీ వస్తే దాన్ని మీరు ట్రిమ్ చేశారంట, అవునా? లేదండి, అది రోమా చంటి గారు అండి ఎడిటర్. కొన్ని ఆయన 1000 films దాకా చేసిన ఎడిటర్ మా ఫిల్మ్. నేను కూడా వెళ్ళేవాడిని. నేను సాగర్ రోజు కలిసే తిరిగేవాడు, ఇంక వేరే పనులే ఉండేవి కాదు. సో రోజు కూడా ఉండేవాళ్ళం. సో అలా ఎవరన్నా అనుకున్నారేమో అలా. ఓకే. అండ్ మీ మూవీలో కాస్టింగ్ వస్తే రాజ్ గారు అండ్ బిగ్ కాస్టే తీసుకున్నారు ఫస్ట్ మూవీకి. సో ఆ కాస్ట్తో వర్క్ చేయడం ఫస్ట్ మూవీతో అండ్ ఎక్స్పీరియన్స్డ్ యాక్టర్స్తో వర్క్ చేయడం ఎలా ఉంది? చాలా బాగుందండి. అంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే మనకి తెలియదు కదా, షార్ట్ ఫిల్మ్స్ తీసినప్పుడు ఫస్ట్ ఫిలిం వచ్చేసరికి డైరెక్టర్ని ఎలా ట్రీట్ చేస్తారు అంటే, వాళ్ళు ఆల్రెడీ వచ్చేసరికి చాలా ఎక్స్పీరియన్స్డ్. సో వాళ్ళు దే స్టిల్ బిలీవ్ ఇన్ ఇట్. డైరెక్టర్ అంటే ఆయన చెప్పింది వినాలి నేను అనే దీనిలోనే ఉన్నారు. సో ఇట్ వాస్ సో నైస్ అనమాట. అంటే ఇప్పుడు శివాజీ రాజా గారు డెఫినెట్గా ఈ మూవీ తర్వాత అమృతంలో వచ్చేసరికి ఇదివరకు మనం చిన్నప్పుడు చూసేవాళ్ళం యాక్చువల్గా. సో ఆ డేస్ని మళ్ళీ ఎంజాయ్ చేస్తున్నట్టు ఉంటుందేమో అని చెప్పి అనుకున్నాను. సో ఒక నాస్టాలజిక్ మూమెంట్ అయితే ఉంది నాకైతే శివాజీ రాజా గారిని చూస్తుంటే. సో ఇట్ వాస్ సో నైస్. మీరు అన్నారు కదా, ఒక షార్ట్ ఫిలిం తీసి వచ్చిన డైరెక్టర్కి ఇచ్చేవాళ్ళు రెస్పెక్ట్ ఇస్తున్నారు, అంటే ఆ వర్క్ని చూసి రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు. ఇంకొకళ్ళు ఇది అదే పనిగా తిప్పుతున్నారు, షార్ట్ ఫిలిమ్స్ చేసిన వాళ్ళు వీళ్ళకి అసలు క్రాఫ్ట్ మీద ఐడియానే ఉండదు అని. మిమ్మల్ని ఎవరైనా అలా అనడం కానీ ఆ కైండ్ ఆఫ్ ఏం మీరు ఫేస్ చేయలేదు? అసలు అలాంటిది ఏం జరగలేదు. ఓకే, మీరు డైరెక్టర్ అవ్వాలి అనుకొని అండ్ ఈ క్విట్ సాఫ్ట్వేర్ కదా, అది చెప్పండి ఒకసారి. మీ సాఫ్ట్వేర్ క్విట్ చేసి డిటెక్షన్కి వచ్చింది అంటే ఒక 5 years ఐబీఎంలో జాబ్ చేసిన తర్వాత హెచ్సిఎల్కి మారాను. హెచ్సిఎల్కి మారితే వాళ్ళు ఒక 4 నెలలు ప్రాజెక్ట్ ఇవ్వకుండా కూర్చోబెట్టి సడన్గా నువ్వు ఫిలిప్పీన్స్ ఆన్సైట్కి వెళ్ళాలన్నారు. ఆన్సైట్ అంటున్నారంటే ఎన్నేళ్ళు అండి అన్న, అంటే ఒక 4 years అక్కడే అండి. సో అప్పుడు నాకు కరెక్ట్గా నా ఫస్ట్ స్క్రిప్ట్ ఏదైతే ఉందో అది ఎండ్ స్టేజ్లో ఉందన్నమాట. ఇంకా టైల్ ఎండ్ పార్ట్ రాస్తున్నానని చెప్పి అనుకున్నాను. సో 4 years ఇంకా వెళ్తే అర్థమైపోయింది నేను డెఫినెట్గా వచ్చేసరికి ఇంకా మళ్ళీ వెనక్కి వచ్చేది ఉండదు, ఇంకా ఇప్పుడు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ పక్కన పెట్టేయాల్సిందే అని. సో నేను వెళ్ళనని చెప్పాను. మా మదర్ వచ్చేసరికి వెళ్ళొచ్చు కదా అది ఇదంటే, ఫిలిప్పీన్స్లో ఈ మధ్య ఎర్త్క్వేక్స్ వచ్చినాయంట అనవసరంగా ఇలా ఏదో ఒక చెప్పారు వాళ్ళు. ఇంకా ఇంకా మా మదర్కి తెలియదు అనుకుంటేది. కన్విన్స్ చేయడానికి ఏం చేశారంటే, ఫిలిప్పీన్స్ నువ్వు ఏమైనా తక్కువ ఇది అనుకుంటున్నావా, తక్కువ ప్యాకేజ్ అనుకుంటున్నావా, ఓకే విల్ సెండ్ యూ టు డర్బన్ అని చెప్పన్నారు, సౌత్ ఆఫ్రికా. సో అందరికంటే ఎక్కువ ప్యాకేజ్ దానికే ఉంది యాక్చువల్గా. సో యూ కెన్ ఎర్న్ అలాట్ అది ఇదని చెప్పి చాలా కన్విన్స్ చేశాను అనమాట. లేదండి మా మదర్ ఉంటారు, నేను వెళ్ళను ఇక్కడే, లేదు మీ మదర్ని కూడా తీసుకెళ్ళు. సో వాళ్ళు ఏదైనా అమ్మటానికి రెడీగా ఉన్నారనమాట అక్కడ. సో నాకు అర్థమైపోయింది ఇంకా ఇదే హై పాయింట్, ఇంకా పెట్టేయాలి లేకపోతే అయిపోతాను నేను అని చెప్పి. సో ఇంకా రిజైన్ చేస్తాను, రిజైన్ చేసేయాల్సి వచ్చింది యాక్చువల్గా.
లేకపోతే వాళ్ళు వెళ్తే వెళ్ళాలి, లేకపోతే ఇంకేం చేయాలో తెలియదు నాకు. సో చేసి ఒక 2 months నోటీస్ పీరియడ్ ఉంటుంది కదా, ఈ లోపల ఎలాగో మనీ వస్తాయి కదా, నెమ్మదిగా అలా సెట్ చేద్దామని చెప్పి అనుకున్నా. వాళ్ళు 2 months నోటీస్ పీరియడ్ కాస్తే నేను రిజైన్ చేయగానే 2 daysలోనే పంపించేశారు ఇంక జాలి వీడికి ఎలాగో మాట్లాడట్లేదు అని చెప్పి. ఒక డెబ్యూ డైరెక్టర్కి తన మూవీ ఇందాక చెప్పినట్టు చాలా కష్టం అండ్ అప్రోచ్ అవ్వడం, ఒక ప్రొడ్యూసర్ని అప్రోచ్ అవ్వడం కష్టం. మీరు ఎలా అప్రోచ్ అయ్యారు? రాజ్ సార్ నాకు పింగ్ చేశారండి ఒకసారి కలుద్దామని చెప్పి. త్రూ సమ్ ఫ్రెండ్స్ ఆయనకి మనకు తెలిసిందేమో, జస్ట్ మామూలుగా కలుద్దామని చెప్పి అన్నారు. ఆయన ఏంటంటే ఆయనకి ఎవరైనా వీళ్ళు బాధిస్తున్నారు అని ఎవరు చెప్పారో నాకు తెలియదు. సో ఎవరు కనిపించిన నా ముందే వచ్చేసరికి చాలామంది షార్ట్ ఫిల్మ్ మేకర్స్కి ఇలా బాగున్న వాళ్ళకి అంటే మనం ఏదైనా బాగుందని చెప్పడానికి హెసిటేట్ చేస్తాం కొన్నిసార్లు. అరే మళ్ళీ నేను వాళ్ళకి పింగ్ చేసి చెప్పాలా, నేను ఇప్పుడు ఒక షార్ట్ ఫిల్మ్ చూశాను మంచిది, సో నేను మళ్ళీ వాళ్ళని అప్రిషియేట్ చేయడానికి వీళ్ళు హెసిటేట్, అంటే ఇది బాగుంది చాలా బాగా చేశారు అని. ఆయన దానికి వచ్చేసరికి బ్యాక్ స్టెప్ తీసుకోరు. ఆయన బాగుంది నిజంగా నచ్చింది ఒకటి అని చెప్పి అనుకుంటే ఆయన ఫ్రెండ్స్ లిస్ట్లో లేకపోయినా అది పింగ్ చేసి ఇది చాలా బాగుంది నేను చూశాను లెట్స్ మీట్. సో ఇట్ గోస్ దట్ వే అనమాట. సో అలా కలిసినప్పుడు పనిలో పని ఆయనకు కూడా ఈ స్క్రిప్ట్ చెప్పాను, ఫస్ట్ స్క్రిప్ట్. సో ఈ వాజ్ ఎక్సైటెడ్ ఇనీషియల్లీ, ఆయనకి చాలా బాగా నచ్చింది, అంతా బాగుందన్నారు. కాకపోతే వివేక్ అని ఇలా ఓకే సార్ అని చెప్పి ఇంకేమైనా ఒక లైటర్ వెయిన్లో ఏమైనా రాయగలవా చూడు అని చెప్పాను. సో నేను మెంటర్మల్ ఊరికే అలా రాసి నాకు ఆ స్క్రిప్ట్ బాగుందో లేదో కూడా నాకు తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను రాసి ఫస్ట్ నెరేట్ చేసింది ఆయనకి. యా, సో ఆయన రియాక్షన్ బట్టి నాకు స్క్రిప్ట్ ఎలా ఉందో నాకు అర్థమయ్యేది ఫస్ట్. అండ్ షూటింగ్ దగ్గరికి వచ్చేస్తే మీరు ఇందులో కొంచెం కన్ఫ్యూజ్డ్ క్యారెక్టర్ కాబట్టి ఎలా మీరేమో తెలుసుకున్నారా, అంటే ఈ క్యారెక్టర్ ఎలా చేయాలి అని, లేకపోతే డైరెక్టర్ ఏం చెప్తే చేసేసారా? అంటే ఫస్ట్ ట్రై చేశా, ఏమైనా చేద్దాం ఇన్వాల్వ్ అయ్యి కొంచెం ఉంటుంది కదండి లోపల ఏదో చెయ్యాలి అని. చేయనివ్వలే వీళ్ళేమి, ఎన్ని చేసినా ఏది కావాలి అదే. సో నేను బాగా రిలాక్స్డ్గా ఈ షూటింగ్ చేసినట్టు ఏది చేయలేదండి ఇప్పుడు దాకా. బాగా రిలాక్స్ రోజు అంటే ఒక 29 years 30 years ఏజ్ క్యారెక్టర్ ఉన్నది ఫిలింలో. సో సాఫ్ట్వేర్గా అంటే ఎలా ఉంటాడు అలాగే తయారయ్యా అంతే. బాగా తిని రోజు పడుకుని అంతే షూట్కి వెళ్ళేవండి, ఏం చెప్తే చేసి వచ్చేవాడిని. ఫస్ట్ ఏం ట్రై చేశారు ఆయన, మీకు ఎందుకు నచ్చలేదు? లేదు ఆయన ట్రై చేసి ఒప్పుకున్నాను, మరి అలా చెప్తున్నాను. ట్రై చేయడం అంటే వీళ్ళు అంటే ఎలా ఉంటుందండి, ఇది కొంచెం బాగుండేదండి. అంటే అది మనం ప్రాక్టికల్గా అది ఫేస్ అయితేనే తెలుస్తుంది, అది బాగాలేదని కూడా చెప్పరు. కాదండి, అంటే ఇప్పుడు ఒక కష్టపడి చేస్తున్నారు ఆయన, ఏదో మంచి టేక్ చేస్తున్న మంచి ఫ్లోలో ఉన్నారు. సడన్గా మధ్యలో వచ్చేసరికి అది నాకు బాగాలేదని చెప్పి కట్ చెప్తే ఫీల్ అవుతారేమో అని నా భయం. ఆయన ఎంత మొహమాట వస్తుందో నేను కూడా అంతే మొహమాట వస్తుంది అన్నమాట. అరే కట్ చెప్తే అంటే అంతమంది ఉంటారు కదా, టక్మని కట్ చెప్తే బాగోదని చెప్పి నేను సీన్ మొత్తం షార్ట్ మొత్తం అయిన తర్వాత వెళ్ళి కాదండి అలాగే ఇది ఫస్ట్ డే చెప్పొచ్చు కదా, ఇంత పెద్ద సీన్ మళ్ళీ మీరు సింగిల్ టేక్లే తీస్తారండి. మా అన్ని చిన్న సీన్లు అండి, ప్రతి సీన్ 3 నిమిషాలు 4 నిమిషాల కంటే ఉండవు. దాని గురించి లేదు, జాగ్రత్తగా చూసి ఎన్ని చేసినా నాకు అది 2వ రోజు 3వ రోజు అర్థమైపోయింది. మనం ఎన్ని చేసినా వర్కౌట్ అవ్వట్లేదు ఇక్కడ, సరే ఏం చేస్తున్నారో చూసి ఒకసారి చేయండి అని చెప్పి యాజ్ ఇట్ ఈస్ అలా వెళ్ళి కొన్ని వెంటనే ఓకే అయ్యి అప్పుడు నాకు ఇంకా అర్థమైపోయింది, ఇంక నేను ఎక్కువ కష్టపడక్కర్లేదు మొత్తం